ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటిది? ఆ రిపోర్ట్స్ అక్క రిపోర్ట్స్ అని చెప్పలేను. మరి ఎలా కవర్ చేయాలి? నిన్నే అడుగుతున్నాను. ఈ రిపోర్ట్స్ ఏంటి? నిజం చెప్పు. మీరు ఈ రిపోర్ట్స్ చూసి నా గురించి తప్పుగా అనుకోకండి. నేనే తప్పు చేయలేదు. షట్ అప్. కళ్ళ ముందు నువ్వు చేసిన తప్పు స్పష్టంగా కనపడుతూ ఉంటే తప్పు చేయలేదని ఎలా సమర్థించుకుంటున్నావు? అంటే ఏంటండి మీరు అనేది? ఏ పాపం నాకు తెలియదు. నేను ప్రెగ్నెంట్ని కాదండి. హే హే, పిచ్చిగాని పట్టిందా నీకు? నాతో కాపురం చేయకుండా నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అవుతావు? ఈ విషయంలో నీ మీద నాకు ఏ అనుమానం లేదు. అంటే మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవడం లేదా? తప్పుగానే అర్థం చేసుకుంటున్నాను. మనిషి జీవితంలో అమ్మ అవటం అనేది ఎంత గొప్ప విషయం. మరో ప్రాణానికి ఊపిరి పోసే పవిత్రమైన సందర్భం అది. అలాంటి మాటని నీ స్వార్థం కోసం, నన్ను నీ దగ్గర చేసుకోవడం కోసం వాడుకుంటావా? ఈ మాటతో ఇంట్లో వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకుంటావా? అసలు అసలు నువ్వు మనిషివేనా? అయ్యో, ఏంటండి అంటున్నారు? అసలు ఎవరితోనూ ఏ మాట చెప్పలేదండి. చెప్పలేదు, కానీ ఆ రిపోర్ట్స్ ని క్రియేట్ చేసి అందర్నీ నువ్వు తల్లి కాబోతున్నావని చెప్పి నమ్మించావు కదా. అది అది ఎంతటి పాపం! ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎంతెంత ఊహించుకుంటున్నారో, పసిపాప రాక కోసం ఎన్నెన్ని కలలు కంటున్నారో నీకేమైనా అర్థమవుతోందా? రేపిదే మాట అబద్ధమని, నువ్వందరినీ మోసం చేశావని తెలిస్తే ఎంత బాధపడతారు వాళ్ళు. ఇది కూడా ఆలోచించలేదు నువ్వు. అయినా నీకు నీ సంతోషం ముఖ్యం. నీ సరదా కోసం ఎవ్వరి జీవితం ఏమైపోయినా నీకు అవసరం లేదు. లేని కడుపుని ఉందని చెప్పి కుటుంబాన్ని మోసం చేస్తూ చాలా పెద్ద పాపం చేస్తున్నావు. నీ పాపానికి శిక్షను నువ్వు అనుభవించకపోవు. ఏవండి, మీరు నన్ను ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నందుకు బాధపడాలో, రిపోర్ట్స్ చూసిన నా శీలాన్ని మీరు శంకించలేదని సంతోషపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానండి.